హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేసిన వంట వచ్చేసి ఇలా అయితే రెడీ చేశాను. రైస్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి పొన్నగంటి ఆకుపప్పు, పప్పు కూడా వచ్చేసి పెసరపప్పు అండి. ఇది కందిపప్పు కాదు, పెసరపప్పుతో చేశానమాట. ఈరోజు వచ్చేసి పెసరపప్పు అయితే చలువ అంటారండి. ఇంకా గ్యాస్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు అంటారు. ఇంకా అందుకని పెసరపప్పు అయితే చేశాను నేను. పొన్నగంటాకు తెలుసు కదా, పొడవుగా ఉంటుంది, అదైతే చేశాను. ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడి. ఇది గోంగూర పచ్చడి. ఇందులోకి ఆనియన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఆనియన్స్ నడుచుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చళ్ళపై. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే నేను బాయిల్ చేశాను, అందులోకి వచ్చేసి ఉంటుందిలే అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పులోకి చిప్స్ అయితే వేయించి పెట్టానండి, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి పునగంటాకు పప్పు అన్నమాట. చాలా బాగుంటుందండి, మంచిదంటారు. పునగంటాకు కూడా చలువ అంటారు కదా. ఇదిగోండి చిప్స్. ఇది కూడా వచ్చేసి ఇంకా 2 రకాల చిప్స్ అయితే నేను వేయించి పెట్టాను. ఇవి వచ్చేసి పైన వచ్చేసి ఎల్లో కలర్ చిప్స్ అన్నమాట, గొట్టాలంటారు కదా. ఈ అడుగున వచ్చేసి పిండి చిప్స్, పిండి వడియాలంటారు కదా, చిన్న చిన్నవి ఇవి. ఇదిగోండి 2 రకాలు అయితే ఉన్నాయి, 2 రకాలు వేయించి పెట్టాను. ఇంకా పప్పులోకి అది తింటారులే అని చెప్పేసి. ఇంకా మొత్తానికి వచ్చేసి ఇక వంట అయితే ఇలా రెడీ చేశాను. ఈరోజు మీల్ వచ్చేసి రైస్, పునగంటాకు పప్పు, పెసరపప్పు, నెక్స్ట్ అందులోకి ఇంకా ఎగ్, చిప్స్, నెక్స్ట్ వచ్చేసి గోంగూర. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.